హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సాదాసీదా మిడిల్ క్లాస్ అమ్మాయిని. ఇంకో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. నాకు చాలా ఇష్టమైన నా గుండెల్లో, మా అక్క గుండెల్లో కొండంత బాధను నింపినా చాలామంది గుండెల్లో ఆకాశాన్ని అంటే అంత సంతోషాన్ని ఇచ్చే పండుగ గురించండి ఈ వ్లాగ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సాయి సాధన, మా మామయ్య కూతురు హేమ, హేత్విక్ సాయికి, కిషోర్కి రాఖీ కడుతున్నారు, చూసేయండి. రక్షాబంధన్ హిందూ సంప్రదాయాల్లో ఒక పవిత్రమైన పండుగ. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటాం. ఈరోజు చెల్లెలు తన అన్న చేతికి రాఖీ కట్టి ఆయురారోగ్యాల కోసం ప్రార్థిస్తుంది. అన్న తన చెల్లెలని ఎల్లప్పుడూ రక్షిస్తానని మాట ఇస్తాడు. ఇది కేవలం ఒక దారం మాత్రమే కాదు, ప్రేమ, నమ్మకం, రక్షణ అనే బంధానికి ప్రతీక. కాలం మారినా, దూరాలు వచ్చినా ఈ బంధం మాత్రం ఎప్పటికీ మారదు. రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళ బంధాన్ని గుర్తు చేసే ఒక రోజు. ఈరోజు చాలామంది సంతోషంగా జరుపుకుంటారు. కానీ అన్న లేకుండా, చెల్లి లేకుండా ఉన్నవారి కోసం ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఈరోజు ఒక మధురమైనదే, కానీ హృదయాన్ని తాకి ఒక జ్ఞాపకం అవుతుంది. అన్న లేని ఇంట్లో రాఖీ కట్టే ఆ క్షణం ఉండదు. చిన్నప్పటి నుంచి కలల కన్నా ఆ రోజు నేడు కేవలం మనసులోనే నిలిచిపోతుంది. చెల్లెల చేతిలో రాఖీ, అన్న చెయ్యి వెతుక్కుంటూ మనసు ఖాళీగా మారిపోతుంది. అక్క చెల్లెల మధ్య ఉండే ఆప్యాయత, రహస్యాలు, ఆటపాటలు అన్న అనే వ్యక్తి లేకుండా వేరే రకంగా అనిపిస్తాయి. పక్కింట్లో రాఖీ పండగ వేడుకలు చూడగానే మనసులో కొంచెం బాధ, కొంచెం కోరిక కలుగుతుంది. రాఖీ కట్టకపోయినా మన హృదయంలో మాత్రం ఒక అన్న అనే బంధం ఉంటుంది. అది ఎప్పుడో చిన్నప్పుడు స్నేహితుడు కావచ్చు, లేక జీవితంలో తోడుగా నిలిచిన ఏదో ఒక వ్యక్తి కావచ్చు. వారికి మనం రాఖీ కట్టి ఆ ప్రేమను పంచుకోవచ్చు. జీవితం ఎప్పుడూ మనకిష్టమైనట్టే ఉండదు కదండి. కానీ మనం ప్రేమించడానికి, అనుబంధాలను పంచుకోవడానికి కొత్త మార్గాల్ని వెతుక్కోవచ్చు. అది అన్నలేని ఇంట్లో కూడా. మనం స్నేహాన్ని, ప్రేమను పంచుకొని ఈ పండుగని అర్థవంతం చేసుకోవచ్చు. ఈ రక్షాబంధన్ రాఖీ కట్టే అన్నలేకపోవచ్చు, కానీ మన జీవితంలో రక్షణ, ప్రేమ ఇచ్చే వారందరికీ అంకితం. ఎందుకంటే బంధం అనేది రక్త సంబంధాలకి పరిమితం కాదు, హృదయాలను కలిపే ఆ అనుబంధమే అసలైన రాఖీ బంధం. ఈ వ్లాగ్ మా అక్క, నాల అన్నతమ్ములు లేని వాళ్ళకి, అలాగే అక్క చెల్లెలు లేని అన్నతమ్ములకి అంకితం. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీ సపోర్ట్ నాకు, నా ఫ్యామిలీకి చాలా అవసరం. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సాయి సాధన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నా పరిస్థితి అర్థం చేసుకొని మ్యూజిక్ యాడ్ చేస్తా, ఈ వ్లాగ్ చూసేయండి.
చేసుకొని మా వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతటితో మీరు ఎంతగానో అభిమానించే మీ సాదాసీదా మిడిల్ క్లాస్ అమ్మాయి ఈ వ్లాగ్కి సెలవు తీసుకుంటుంది. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండి.